ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారు అంటే, తల్లి, ఈ అమావాస్య రోజున నీ చుట్టూ అలుముకి ఉన్న చీకటిని తొలగించబోతున్నాను. నమ్మకంతోటి ఒక్కసారి ఈ విభూతిని తాకి నీ సాయి తండ్రి చెప్పే మాటలు వినమ్మా అని అయితే మన బాబాగారు ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. ఇంకా ఈ సందేశంలోని పరమార్థం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. తల్లి, ఈ అమావాస్య నాడు నీ చుట్టూ అలుముకుని ఉన్న చీకటిని పారద్రోలబోతున్నాను. ఏ విధంగా అంటే, నేను నీ పట్ల కాస్త కఠినంగా ఉండబోతున్నాను. నేను కఠినంగా ఉన్నాను అని మీరు ఏమీ బాధపడవలసిన అవసరం లేదు. నేను కఠినంగా ఉన్నా, ఏమి చేసినా మీ మంచి కోసమే చేస్తాను. తల్లిదండ్రులు ఏ విధంగా అయితే తన బిడ్డల మంచి కోసం బెదిరించి, బతిమలాడి, లేదంటే ఒక దెబ్బ వేసి, గారం చేసి, ఏదో ఒక రకంగా తమ బిడ్డల భవిష్యత్తుని ఒక మంచి మార్గంలో పెట్టాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు కదా. మరి నేను కూడా అంతే కదమ్మా. నీ తల్లి తండ్రి స్థానంలో నేను నిలబడి ఏదో ఒక రకంగా మంచి చెడులు చెప్పి భవిష్యత్తును నిర్ణయించాలి అని నేను కొన్ని మార్పులు చేయబోతున్నాను. తల్లిదండ్రుల మాట లెక్క చేసిన వారికి భవిష్యత్తులో ఎంతో ఉన్నతి కలుగుతుంది. ఎందుకంటే వారు నీ పట్ల నిస్వార్థమైన ప్రేమను చూపిస్తూ నీ మంచి కోరుకునేటటువంటి గొప్ప దైవజ్ఞులు ఎవరు అంటే నీ తల్లిదండ్రులేనమ్మా. కాబట్టి వారు చూపించేటటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరూ చూపించలేనటువంటిది, వెలకట్టలేనిది. అదేవిధంగా నువ్వు నన్ను నీ తల్లిదండ్రుల స్థానంలో ఉంచావు. కాబట్టి నేను కూడా నీ మంచి కోరే నీ జీవితంలో నువ్వు ఎదగటానికి ఎటువంటి నడవడిక కావాలి, ఎటువంటి పద్ధతిలో నువ్వు వెళ్ళాలి అనేది నేను నీకు తెలియచేయాలి కదా తల్లి. నేను నీకు నచ్చిన విధంగా చెప్పకపోతే అది నీకు కఠోరమైన మాటల్లా అనిపిస్తాయి. అవి నీకే కాదు, ఎవరికైనా అంతే. వారు నన్ను ఏదైనా కోరినప్పుడు వారికి ఉన్నది ఉన్నట్లుగా తెలియచేస్తే ఎవరికీ నచ్చదు. ఆ పని జరగపోయినా వారికి ఆ పని జరుగుతుంది అని నేను అంటే చాలు, ఎంతో సంతోషంగా ఉంటారు. నిజానికి అలా జరిగితే మీకన్నా నేనే ఎక్కువ సంతోషంగా ఉంటాను. ఎందుకంటే నా బిడ్డల సమస్యలు తీరాలి అని అనుకుంటూ ఉంటాను కదా. మరి అలా జరగనప్పుడు అటువంటి మాటలు చెప్పడం వలన ఏమి ఉపయోగం ఉంటుంది? మిమ్మల్ని ఆశలో ఉంచటం తప్ప. అందుకనే నేను నిజ నిజాలు తెలుసుకుని నడుచుకోండి అని చెబుతూ ఉంటాను. ఏదైనా సరే మీకు ప్రాప్తించే సమయం వచ్చేంత వరకు మీరు ఎదురు చూడవలసిందే. అయితే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఖచ్చితంగా మంచి జరిగేలా చేస్తాను. ఇది మీరు కోరిన వెంటనే అవ్వచ్చు, లేదంటే ఒకరోజు ఆలస్యం అవ్వచ్చు. తప్పకుండా మీరు అడిగింది మాత్రం ఇచ్చే తీరుతాను అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను మీకు కఠినంగా మాట్లాడాను, కఠినమైన సందేశాలు పంపాను అని మీరు భావించొద్దమ్మా. నాకు ఎటువంటి స్వార్థమూ ఉండదు. నాకు నా బిడ్డలు అందరూ సమానమే. ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. నేను అందరి మీద ఒకే రకమైనటువంటి ప్రేమను మాత్రమే చూపిస్తాను. అయితే వారిలో కొందరు దారి తప్పితే వారి పట్ల కొంచెం కఠినంగా ప్రవర్తించవలసి వస్తుంది. అది కూడా వారిని ఒక మంచి దారిలో పెట్టేందుకు మాత్రమే తల్లి. నన్ను అర్థం చేసుకుని నమ్మకంగా కొలిచే వారికి నేను పరిపూర్ణంగా అర్థమవుతాను. నేను చేసేటటువంటి ప్రతి పనిలోనూ ఒక అర్థం ఉంటుంది అని వారు కూడా తెలుసుకోగలుగుతారు. కేవలం మీ సమస్యలు, మీ కోరికలు తీర్చడానికి మాత్రమే ఈ బాబా ఉన్నాడు అని మీరు అనుకుంటే అది కేవలం భ్రమగానే మిగిలిపోతుంది. మీరు పూర్తిగా నన్ను నమ్మండి, నాపై దృష్టి ఉంచండి. నేను ఎక్కడో ఉన్నాను అని ఎప్పుడూ కూడా అనుకోకండి. నేను ఎల్లప్పుడూ మీ పక్కనే ఉంటూ మీ అడుగులు జాగ్రత్తగా పడేందుకు నేను ఎన్నో రకాలుగా కృషి చేస్తూ ఉంటాను. ఏది జరగాలన్నా మీ నమ్మకం, శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది తల్లి. నేను చేసే ప్రతి పని కూడా మీకోసమే అని గుర్తుంచుకోండి. ఒక్క మాట చెబుతాను, జాగ్రత్తగా ఆలకించు తల్లి. నీ సంకల్పం దృఢంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు.
ఎప్పుడు ఏదైనా సరే గట్టి నమ్మకంతో, ధైర్యంతో నన్ను నా గెలుపును ఈ ప్రపంచంలో ఎవరూ నన్ను ఆపలేరు అనే గొప్ప ధైర్యంతో ఉండు. ఎప్పుడూ కూడా నీ మనసు నీ ఆధీనంలో ఉంచుకో తల్లి. మనసు చంచలమైనది. అది మన ఆలోచనలను స్థిరంగా ఉండనివ్వదు. ఎప్పుడూ అనేక రకాలుగా ఆలోచనలను రప్పిస్తూ మనల్ని ఎటూ తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో పడవేసి ఉక్కిరి బిక్కిరిగా చేసేస్తుంది. అందుకనే అది ఎప్పుడూ మన అదుపులో ఉంచుకోవాలి. అందుకు ఉండేటటువంటి ఒకే ఒక్క మార్గం ధ్యానం మాత్రమే. నీకు వీలుగా ప్రశాంతంగా ఉండే సమయాన్ని ఎంచుకో. ప్రతిరోజు ఒక అర్ధగంట సమయమైనా సరే ధ్యానంలో ఉండు తల్లి. కొద్ది రోజులలో నీ స్థితిలో మంచి మార్పు అనేది నీకే కనిపిస్తుందమ్మా. నీ చుట్టూ శుభకరమైనటువంటి సురక్షితమైనటువంటి ఒక రక్షా కవచం ఏర్పడుతుంది. నీ చుట్టూ ఆవహించినటువంటి మాయపరలు తొలగిపోతాయి. ఈరోజు నీకు సంతోషకరమైన రోజుగా ముగిసిపోతుంది. నీ ఎదురుచూపులన్నీ ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ కళ్ళ ముందు ఉండేలా చేస్తానమ్మా. అవన్నీ కూడా నీ సొంతమయ్యేలా చేస్తాను. ఎప్పటి నుండో నువ్వు కోరుకున్నవన్నీ లభించటం వలన ఈరోజు నీకు ఒక ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించేటటువంటి అదృష్టం నీకు రాసిపెట్టి ఉంది తల్లి. కాబట్టి ఇన్ని రోజులు నీకు ఆలస్యం అయిందని, ఏదీ మంచి జరగలేదు అని పొరపాటు పడ్డావమ్మా. అతి త్వరలోనే నీకు అంతా మంచే జరగబోతుంది. నువ్వు కోరుకున్నట్లుగా నీ జీవితం మారబోతుంది. ఈరోజు నువ్వు తలపెట్టినటువంటి పని తప్పకుండా విజయవంతమవుతుంది. అందువలన నీ మనసుకి కూడా సంతృప్తి కలిగి నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావు. అలాగే ఆ పని వలన నీ జీవితంలో అనేక శుభాలు కలుగుతాయి. ఈ రోజంతా నా నామజపంతో పాటు నా విభూతిని కూడా ధరించు తల్లి. తప్పకుండా నువ్వు అనుకున్నటువంటి పనిలో విజయం సాధిస్తావు. ఇక మరొక విషయం మరీ గుర్తు చేసి చెబుతున్నాను తల్లి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు నన్ను మాత్రం దాటిపోలేవు. నేను ఒంటరిగా ఉన్నాను అని నీవు ఎప్పుడూ కూడా భావించవద్దు తల్లి. నిన్ను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టను. నేను నిరంతరం కూడా నా కళ్ళు నా బిడ్డలను చూస్తూనే ఉంటాయి. మీరు సంతోషంగా ఉండాలనే నేను చూస్తాను. మీ సంతోషం కోసమే కదమ్మా నేను నిరంతరం శ్రమిస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ వెన్నంటే నీ సాయి తండ్రి ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. నేను లేను అని మీరు అనుకుంటే అప్పుడు మీలో ఉన్న ధైర్యం కాస్త సన్నగిల్లి మీలో లేనిపోని భయాందోళనలు చోటు చేసుకుంటాయమ్మా. అదే నేను మీ పక్కనే ఉన్నాను అని మీరు నిర్భయంగా ఉంటే తప్పకుండా మీలో తెలియనటువంటి ఒక ధైర్యం వాటిల్లుతుంది. తద్వారా మీ సాయి తండ్రి మీ వెన్నంటే ఉన్నాడు అనే గొప్ప భావన మీకు కలుగుతుంది. మీరు అనుకున్నవి సాధించి మీరు కోరిన కోరికలు తీరి ఆనందంగా సంతోషంగా ఉండాలి తల్లి అనైతే మన బాబాగారు ఒక మంచి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదండి. మన బాబాగారు అందించిన ఈ సందేశం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.